అభిమానం ఉన్న చోటే ఆవేశం ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది. ఇండిపెండెంట్ అభ్యర్థిని అయ్యి కూడా ఇంతవరకు నేను ఒక ప్రచారం కూడా చేయడం లేదు. ఈ జెండా పట్టుకొని వదిలేనంత అభిమానం టీఆర్ఎస్ పార్టీ అంటే, ఈ జెండా పట్టుకొని వదిలేనంత అభిమానం టీఆర్ఎస్ పార్టీ అంటే. నాకేమైనా క్యాడర్ లేదా, అనుభవం లేదా, అసలు ఏ విధంగా నాకు టికెట్ రాలేదు అనేది నాకు నవీన్ అనే వ్యక్తి అమ్ముడు పోయింది అనే ప్రచారం దుర్ప్రచారం చేస్తాడు. మీరు ప్రస్తుతం బరిలో ఉన్నట్ట లేనట్ట? నేను అంతా ఉన్న బిడ్డను కూడా కాదు, నేను ఒక పేరింటి బిడ్డను. వీళ్ళు కాదు కూడదు అనేది ఉంటే మాత్రం ఈ ఏమున్నా నాకు ఒక అభిమానం ఉన్న పార్టీని నాకు దూరం చేస్తున్నారు. హాయ్ హలో నమస్తే. అనిల్ ఏటీజెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఆరోగ్య తదితర అంశాలని వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా నర్సంపేటలోని 22వ వార్డుకి రావడం జరిగింది. నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అనడానికి ఇక్కడ చాలా ఉదాహరణలు కనబడుతున్నాయి. పార్టీలలో పనిచేసి పార్టీ టికెట్ ఆశించిన వారు టికెట్ రాకపోవడం వలన వారు రెబల్ గా వేస్తున్నారు. అయితే ఇక్కడ 22వ వార్డుల పరిస్థితి చూసుకున్నట్లయితే అందుకు భిన్నంగా ఉంది. రెబల్ గా వేస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని ఆ పార్టీ కోసము ఉన్నప్పటికీ వారిపైన వివిధమైన రూమర్స్ రావడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు 22వ వార్డు నుంచి బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకునే ఆశావాహులు మీరు ఒకరు, చివరి క్షణంలో రాలేదని మీరు తెలియజేశారు. అంటే మీరు ప్రస్తుతం బరిలో ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు బొచ్చు సరళ. నా 22వ వార్డు. నేను గత 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నాను. ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుందనే ఆలోచనతోనే నేను ఎవరిని కలవలేదు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉండేది, ప్రజలలో కూడా అదే గుర్తింపు ఉన్నది. పలానా బొచ్చు సరళ పనులు చేపిస్తాను, ఖచ్చితంగా ఆమెకే టికెట్ వస్తుంది అనే విధంగా ఉంటే నేను ఖచ్చితంగా నమ్ముకున్నా. నా నమ్మకాన్ని అదైంది. వేరే వాళ్ళకు ఇలా తిరగని వాళ్ళకు వచ్చింది. సరే, అది ఏ విధంగా వెళ్ళిపోయిందో నాకు అది తెలియదు. టికెట్ పోయినా కూడా నేను ఒక వాళ్ళ పనులు చేపిస్తాను, ఖచ్చితంగా నేను పనులు చేపిస్తాను అనే నమ్మకం ఉన్నది. ఒక్కొక్కరు నువ్వు ఉంటే మాకు పనులు నడుస్తాయి ఆడాల మొత్తం అట్లా ఉన్నది నా మీద. ఈ జెండా పట్టుకొని వదిలేనంత అభిమానం టీఆర్ఎస్ పార్టీ అంటే. అందుకోసమే ఇంతవరకు నేను వాళ్ళు చెప్తా ఉన్నాయన్నీ వినుకుంటూ రావడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ టికెట్ సరే పోయింది. నాకు కలిగేది ఒక్కటే ఒక బాధ, ఏంటిదంటే పలాని మాదాసి నవీన్ అనే వ్యక్తి అమ్ముడు పోయింది అనే ప్రచారం దుర్ప్రచారం చేస్తాడు. అది దేని వల్ల చేస్తాననేది నాకు అది కావాలి. ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ మీద ఉన్న అభిమానం కానీ పెద్దన్న చెప్పిన మాట వల్ల నేను ఇంతవరకు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిని అయ్యి కూడా ఇంతవరకు నేను ఒక ప్రచారం కూడా చేయడం లేదు. ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చి మీరు అమ్ముడు పోయిల్లట, మీరు 10 లక్షలు ఇచ్చిల్లట, 5 లక్షలు ఇచ్చిల్లట అని అనను లేరు. నేను అది నిరూపించుకోవాలంటే పలాని వ్యక్తి బొచ్చు సార్లకు డబ్బులు నేను ఏమి ఇవ్వలేదు, ఆమె పాటు కట్టుబడి తప్పుకున్నది తప్పించి డబ్బులు తీసుకొని తప్పుకోలేదు అనే విషయంగా చెప్తానేమో నేను ఈ పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టీకి రావడానికి కారణం నా ప్రజలు. నేను వాళ్ళకు మేలు చేయాలి, మంచి చేయాలి అనే విధంగానే తప్పించి డబ్బుకి ఏదో ఆశపడి అది కావాలి ఇది కావాలనే విధంగా నేను లేను. మాకు ఈ టీఆర్ఎస్ పార్టీ ఏం కొత్త కాదు. గత ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి గారు అడిగేసినప్పటి నుంచి నా భర్త ఫ్రెండ్స్ కానీ ఇందులో అందరూ పాల్గొనడం జరిగింది. యూత్ క్లబ్ ఒకటి ఏర్పడడం కూడా జరిగింది. అదే విధంగా నేను గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ సరే టికెట్ నాకు వస్తుందిలే అనే విధంగానే నాకు అందరిలో ఉన్నది. నేను అంతా ఉన్న బిడ్డను కూడా కాదు, నేను ఒక పేరింటి బిడ్డను. అయినా కూడా నా పరంగా నేను పెట్టుకోగలుగుతా, నేను చేయగలుగుతా, నాకు అంత శక్తి ఉన్నది అనే విధంగానే నేను ముందుకు నడవడం జరిగింది. ఏదో ఆశించి కానీ మాత్రం ఇది రాలే. ఏదో కారణాల వల్ల అది టికెట్ అని ప్రవీణ అనే వ్యక్తిని పెట్టినాం అనేదే విధంగానే చెప్పారు నాకు కూడా. అదే విధంగా నేను కూడా పాటించి అన్నగారు పెద్దసారి అన్నగారి మాటల మీద కొరకు సరే నెక్స్ట్ సారికి నాకు అన్నారు, మాటలు కాదనలేక వారి మాటలు కాదనలేక తప్పుకున్నా. అదే ఈ తప్పుకున్న విషయాన్ని ఏదో డబ్బులు ఇచ్చి నేను తప్పించిన అనే విధంగా కాకుండా వీళ్ళని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు, ఈ డబ్బులు ఇచ్చిన మనం ఎక్కడిది, మరి ఎవరితో నిరూపిస్తారు, మరి ఎట్లా నిరూపిస్తారు అనేది నాకు కావాలి. అది మాత్రం ఒకటి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇదే పార్టీకి ఇప్పటి వరకు కట్టుబడి ఉంటానా, ఎందుకంటే నా మీద బడ్డని ఉందని నిరూపించుకున్నాకనే
నేను ఇండిపెండెంట్ గా వేసిన నా ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను ఇంకా అట్లనే ఉన్నా, నా గాజులో గుర్తున్నది. మేము ఇప్పటికిప్పుడు వచ్చి కండవ కప్పుకోవడం కాదు. గత కొన్ని సంవత్సరాల నుంచి నా భర్త చేస్తాడు, నేను చేస్తాను. తేజ యూత్ క్లబ్ నా భర్త ఏర్పాటు చేసిండు. అయినా సరే నా భర్త ఇన్ని రోజులు తిరిగిండు, నేను కూడా నాకు ఒక అవకాశం కలగాలని గత 5 సంవత్సరాల నుంచి నేను టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాను. నాకు ఎంత అభిమానం ఉంటే నా ఇంటికి కూడా నేను టీఆర్ఎస్ కలర్ వేయించుకుంటాను. కొంచెం ఆలోచించండి. దయచేసి నా మీద మాత్రం ఇట్లాంటి రూమర్స్ రావద్దు. ఇంతటితోని ఆపుతానా ఆపండి. నేను టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటానా. నేను అట్లనే ఇప్పటి వరకు ఉన్నా వాళ్ళకు. నేను ఒకవేళ ఈ మాట కనుక నాకు నిరూపిస్తే, నేను తీసుకున్నట్టుగా నాకు నిరూపిస్తారా, లేదా ఈమెకు ఇయ్యలేదు అనే విధంగా నాకు ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేస్తే నేను ఆ పార్టీకి ఖచ్చితంగా కట్టుబడి ఉంటా. ఏమున్నా నాకు అభిమానం ఉన్న పార్టీని నాకు దూరం చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి రూమర్స్ రాకుండా చూసుకోవాలని నేను పెద్దన్న వాళ్ళనైనా ఎవరినైనా కోరుకునేది ఇది ఒక్కటే, నా మీద పడ్డది తీసేయాలి. నర్సంపేట, ముఖ్యంగా నర్సంపేటలో 30 వార్డులు ఉన్నాయి. ఈ 30 వార్డులకు 30 వార్డులు గెలవాలని టికెట్లు ఇస్తుంది. అది బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా ఆశాభావంతో ఇస్తుంది. గెలిచే సీటుని పోనీయద్దు, ఈ వార్డు ఖచ్చితంగా గెలవాలి అని ప్రతి వార్డు పైన వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అట్లనే 22వ వార్డులో కూడా గెలిపే లక్ష్యంగా అన్ని కోణాల్లో ఆలోచించి ఇతరులకు టికెట్ ఇచ్చిల్లేమని మేము అనుకుంటున్నాం. దీనిపైన మీరేమంటారు? ఏమో మరి ఈ టికెట్ నాకు ఎందుకు ఇవ్వట్లేదో కానీ టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నాకే టికెట్ ఇస్తానని నమ్మకంతో నేను ముందున్నా. కన్ఫామ్గా నేను గెలిపిస్తా అనే పట్టుదలతోనే ఖచ్చితంగా నాకు టికెట్ కావాలనే విధంగా నేను ఉన్నానని వాళ్ళకి పార్టీ జెండా పట్టుకొని వ్యక్తికి రోజున టికెట్ ఇచ్చిందంటే సరే అది కూడా ఇయ్యనియండి. నేను పార్టీ మీద ఉన్న అభిమానంతో వారికి ఇచ్చినా కూడా నేను వాళ్ళకి సపోర్టింగ్ గా చేస్తా. నేను ఇప్పటికీ టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఉందామనే ఉద్దేశంతోనే ఉన్నా. కానీ ఈ రూమర్స్ ఎందుకు వస్తానే అనేది నాకు అది ఒక్కటి కావాలి. ఇవాళ నాకు అందరూ 22వ వార్డులో నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. పలానా బొచ్చు సార్లా అంటే మాట మీద నిలబడుతుంది అనే వ్యక్తులు ఇవాళ నన్ను డబ్బుల గమ్ములు పోయినావు, నువ్వు ఎంత తీసుకున్నావు, ఈ 10 లక్షలు తీసుకున్నావు అంటే 5 లక్షలు తీసుకున్నావు అని అడగనోళ్ళు లేరు. నువ్వు మద్దతు ఇస్తా అనేది ఒక పోస్ట్ పెట్టిల్లు చూడండి. ఆ పోస్ట్ ఏ దార పెట్టిల్లు, వీళ్ళని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు, ఈ డబ్బులు ఇచ్చిన మనం ఎక్కడిది, మరి ఎవరితో నిరూపిస్తారు, మరి ఎట్లా నిరూపిస్తారు అనేది నాకు కావాలి. అది మాత్రం ఒకటి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇదే పార్టీకి ఇప్పటి వరకు కట్టుబడి ఉంటానా. నా కట్టుబడి ఉండేది ఎందుకనంటే నా మీద పడ్డ నిన్నని నిరూపించుకున్నాకనే నేను ఇండిపెండెంట్ గా వేసిన నా ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను ఇంకా అట్లనే ఉన్నా, నా గాజులో గుర్తున్నది. వీళ్ళు కాదు కూడదు అనేది ఉంటే మాత్రం ఈ ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ కండువా తీసేసి నా పార్టీకి బలంగా పనిచేసుకుని ఉంటాను. నాకు సత్తా ఉన్నది. 2 రోజులలోనే నేను తిరిగి వాళ్ళ మొత్తం తిరిగి ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా గెలిచి అప్పుడు ఈ టీఆర్ఎస్ జెండా పట్టుకుని అంత సత్తా కూడా నాకు ఉన్నది. కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఈ రూమర్స్ ఎందుకు వచ్చినాయి అనేది ఒక్కటి మాత్రం నాకు కావాలి. సాయంత్రం వరకు అది ఒప్పిస్తే నేను ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి ఉంటా. అది మాత్రం ఖచ్చితంగా నాకు కావాలి. లేదా కాదా కూడా అంటారు చెప్పండి. అదే 2 రోజులలో నేను ఖచ్చితంగా గెలుపు అనేది ఏంటిదో నేను చూపెట్టి తీరకపోతే నన్ను అడగండి. అభిమానం ఉన్న చోటే ఆవేశం ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది. మీరు నిజంగా పార్టీ కోసము ప్రేమగా పనిచేసే వ్యక్తుల్లాగా ఈ వీడియో సారాంశం అంతా కూడా అలాగే అనిపించింది. పార్టీలలో ఉన్నటువంటి ఈ చీలికలు, సమస్యలు ఇవన్నీ పోవాలంటే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడాల్సిందే. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార దిశగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా నర్సంపేట అభివృద్ధి కోసము అందరూ కూడా పాటుపడాలి. నర్సంపేటలో ఉన్న అన్ని వార్డులు కూడా మంచి వ్యక్తులని గెలిపిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా 22వ వార్డులో ఉన్నటువంటి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతూ ఇటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వీరు ఒక మంచి వాతావరణంలో ఉండాలని అనిల్ ఎటిజెడ్ కోరుకుంటుంది.